Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. ప్రశాంతమైన ఆర్థిక భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో తెలుసుకునే ఈ ప్రయాణంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది విలాసవంతంగా కాకుండా ప్రశాంతంగా జీవించడం ద్వారా ధనవంతులుగా ఎలా ఉండాలనే ఒక అద్భుతమైన ఫిలాసఫీ మీద ఆధారపడింది. అవును, ఈ ఒక్క మాటలోనే అంతా ఉంది. మన మొత్తం ప్రయాణానికి ఇదే పునాది. ఇది అంతులేని విలాసాల గురించి కాదు, ఆర్థికంగా ప్రశాంతంగా భద్రంగా ఉండటం గురించి. అదే కదా నిజమైన సంపద అంటే. చాలామందికి ఇన్వెస్టింగ్ అంటేనే ఒక పెద్ద టెన్షన్. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో అని నిరంతరం ఒక్కటే ఆందోళన. కాని ఈ సమస్యకు ఒక సింపుల్ ఇంకా చాలా పవర్ఫుల్ పరిష్కారం ఉందంటే నమ్ముతారా? సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఎస్ఐపి అంటే ఏంటి, ఆ తర్వాత దాని వెనకున్న ఆటోమేషన్ మ్యాజిక్ ఏంటి, ఒకేసారి పెద్ద మొత్తం పెట్టడంతో పోలిస్తే ఇది ఎలా పనిచేస్తోంది, ఇంకా దీన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు, మరి ముఖ్యంగా మనం మొదటి అడుగు ఎలా వెయ్యాలి, వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. సిప్ గురించి పూర్తిగా అర్థం చేసుకునే ముందు దాని వెనుకున్న అసలైన హీరో గురించి మనం తెలుసుకోవాలి. అదే మ్యూచువల్ ఫండ్. సో సింపుల్గా చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్ అంటే మనలాంటి చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి డబ్బులు పోగుచేసి దాన్ని ఒక ప్రొఫెషనల్ మేనేజర్ స్టాక్స్, బాండ్స్ లాంటి వేర్వేరు వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, అంతే. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక బస్ అనుకోండి. ఆ బస్సు మనది కాదు, మనం జస్ట్ ఒక టికెట్ కొనుక్కొని సీట్లో కూర్చుంటాం. ఆ బస్సును నడిపే డ్రైవరే ఫండ్ మేనేజర్. మార్కెట్ అనే కష్టమైన గతుకుల రోడ్లమీద ఆయనే బస్సును జాగ్రత్తగా, నైపుణ్యంతో నడుపుతాడు. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, అది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం పాటించే ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్డ్ ఆటోమేటిక్ పద్ధతి. ఇది ఇన్వెస్టింగ్ను ఒక పెద్ద పనిలా కాకుండా నెల నెల జరిగే ఒక సింపుల్ అలవాటుగా మార్చేస్తుంది. సరే, అసలు ఈ ఎస్ఐపిలు ఎంతకంత పవర్ఫుల్, వాటి వెనకున్న మ్యాజిక్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి ఇది అర్థమైతే మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా మనం భయపడం, పైగా దాన్ని ఒక అవకాశంగా చూస్తాం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి నెల మనం పెట్టే డబ్బు ఒకటే, 10,000 రూపాయలు. కానీ మనకొచ్చే యూనిట్ సంఖ్య మాత్రం మారుతూ ఉంది. ఎందుకు? ఫిబ్రవరిలో చూడండి, ఫండ్ ధర 90 రూపాయలకు పడిపోతే మనకు ఎక్కువ యూనిట్స్ అంటే 111.1 వచ్చాయి. అదే మార్చ్లో ధర 110కి పెరిగితే తక్కువ యూనిట్స్ అంటే 90.9 మాత్రమే వచ్చాయి. చూశారా ఏం జరిగిందో? ఇదేనండి రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే. ఎస్ఐపీలతో మార్కెట్ డౌన్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా ఎక్కువ యూనిట్లు కొంటాం, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ కొంటాం. అంటే మార్కెట్ ఒడిదుడుకులు మనకు శత్రువు కాదు, బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. మరి ఇలా నెల నెలా కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేక ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టేయడం మంచిదా? ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దాం. అంతేకాదు, మన సంపద మీద అంచమైన ప్రభావం చూపించే ఒక చిన్న సీక్రెట్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఎస్ఐపి అనేది ఒక డిసిప్లిన్డ్ ఆటోమేటెడ్ ప్రాసెస్. ఇది మన కొనుగోలు ధరను యావరేజ్ చేస్తుంది, అందుకే రిస్క్ తక్కువ. అదే లంసమ్, దానికి ముందుగా పెద్ద అమౌంట్ కావాలి, పైగా మార్కెట్ టైమింగ్ మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేశాక మార్కెట్ పడిపోతే రిస్క్ చాలా ఎక్కువ. అయితే ఎస్ఐపి లంసమా అన్న దానికంటే కూడా మన లాంగ్ టర్మ్ వెల్త్ మీద అతి పెద్ద ప్రభావాన్ని చూపేది మరొకటింది. అదే మనం డైరెక్ట్ ప్లాన్స్ ఎంచుకుంటున్నామా లేక రెగ్యులర్ ప్లాన్ ఎంచుకుంటున్నామా అనేది. డైరెక్ట్ ప్లాన్స్లో మధ్యవర్తులుండరు కాబట్టి ఫీజులు అంటే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఈ చిన్న తేడా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. నెలకు 25,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఇదొక్క రోజులో ఒక్క నెలలో జరిగే మ్యాజిక్ కాదు గదా. సో మనం 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు చూడండి ఆ తేడా. డైరెక్ట్ ప్లాన్లో ఫైనల్ అమౌంట్ 7.8 కోట్లు, అదే రెగ్యులర్ ప్లాన్లో 6.3 కోట్లు. కేవలం ఆ తక్కువ ఫీజుల వల్లే ఇంత పెద్ద తేడా వచ్చింది. ఇది నమ్మశక్యంగా లేదు కదూ. అంటే కేవలం ఒక 0.5% ఫీజు తేడా వల్ల మన రాబడిలోంచి 1.5 కోట్లు కోల్పోయాం. అందుకే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్స్పెన్స్ రేషియో చూడటం చాలా చాలా ముఖ్యం. సరే, ఒకసారి ఎస్ఐపి అలవాటయ్యాక
మన వెల్త్ క్రియేషన్ జర్నీని ఇంకాస్త స్పీడప్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. దాన్ని స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. అంటే ఏంటంటే, ప్రతి సంవత్సరం మన జీతం పెరుగుతుంది కదా, అలాగే మన ఎస్ఐపి అమౌంట్ని కూడా ఆటోమేటిక్గా పెంచుకోవడం. ఉదాహరణకు, ప్రతి సంవత్సరం ఒక 10% పెంచుకుంటూ వెళ్లడమన్నమాట. ఇది మన ఇన్వెస్ట్మెంట్స్ మన సంపాదనతో పాటు పెరిగేలా చూస్తుంది. ఇదంతా బానే ఉంది. మరి మొదలుపెట్టడమెలా? ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా సులభం, కంగారుపడాల్సిన అవసరం లేదు. మొదటిది, అస్సలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన లక్ష్యాలేంటి, రిటైర్మెంట్ కోసమా, ఇల్లు కొనడానికా, అది స్పష్టంగా ఉండాలి. ఆ తర్వాత మన రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత అనేది చూసుకోవాలి. తర్వాత ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా డైరెక్ట్ ప్లాన్. ఫైనల్గా కేవైసీ పూర్తి చేసి ఎస్ఐపి కోసం బ్యాంకుకు ఆటోమేటిక్ డెబిట్ ఆదేశాలివ్వడమే. అయితే మొదలు పెట్టడం ఎంత ముఖ్యమో కొన్ని తప్పులు చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. చాలామంది చేసే పొరపాటు, మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి ఎస్ఐపి ఆపేయటం. ఇది చాలా పెద్ద తప్పు. అలాగే గతంలో బాగా పెర్ఫామ్ చేసింది కదా అని గుడ్డిగా ఒక ఫండులో పెట్టేయడం, ఫీజులను పట్టించుకోకపోవడం, ఎమోషనల్ అయిపోయి నిర్ణయాలు తీసుకోవడం, వీటన్నింటికీ మనం దూరంగా ఉండాలి. చివరిగా ఒక్క మాట, ఇక్కడ మనం సంపాదించేది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన భవిష్యత్తు కోసం ఒక క్రమశిక్షణతో కూడిన ఆటోమేటెడ్ ప్లాన్, నిరంతరం పనిచేస్తుందనే ఒక ప్రశాంతత, ఒక మనశ్శాంతి. అదే అసలైన సంపద. మరి ఇంత తెలిసాక మన ఎస్ఐపి ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెడదాం? ప్రారంభించడానికి అత్యంత శక్తివంతమైన సమయం ఎల్లప్పుడూ ఇప్పుడే. ఇంకెందుకు ఆలస్యం?